చూడండి, మన చుట్టూ ఎప్పుడూ ఒకటే గోల, ఒకటే శబ్దం. కాని నిజంగా ఏదైనా సాధించేవాళ్ళు, మార్పు తెచ్చేవాళ్ళు, వాళ్ళు మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటారు, అవునా? అటువంటి వాళ్లలో ఒకరి కథే ఇది, పెదలంక పిస్టన్ కవి. ఈ కథ మొదలయ్యేదే ఒక అద్భుతమైన మాటతో, నిశ్శబ్దంగా పనులను చక్కదిద్దేవారి కోసం. అబ్బా, ఈ ఒక్క వాక్యం చాలు మన కథానాయకుడి ప్రపంచం ఏంటో అర్థం చేసుకోవడానికి. చెప్పాలంటే ఈ కథకి ఇదే గుండెకాయ. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదలయ్యేది పెదలంక అనే ఒక చిన్న ప్రశాంతమైన ఊర్లో. ఇక్కడే మన హీరో ఉంటాడు, చైతన్య. చూడ్డానికి ఏముంది, ఓ మామూలు మెకానిక్లా కనిపిస్తాడు. కాని అతను లోపల ఒక కవి దాగున్నాడు. అదే అసలు విషయం. చైతన్య ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఒకవైపు గ్రీజు వాసన, ఇనుప ముక్కలు, మిషన్ల శబ్దాలు. కాని మరోవైపు అతని మనస్సులో మాత్రం వేమన పద్యాలు అలా వినిపిస్తూ ఉంటాయి. అంటే అతని జీవితం ఈ రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాల మధ్య ఒక అందమైన బ్యాలెన్స్ అన్నమాట. అయితే ప్రతి హీరోకి ఒక ఆపోజిట్ క్యారెక్టర్ ఉంటాడు కదా. ఇక్కడ మన చైతన్యకి పూర్తి ఆపోజిట్, స్క్రూ షీను. తనేదో పెద్ద మార్కెటింగ్ గురువు అని ఫీల్ అవుతుంటాడు. తమాషా ఏంటంటే, మన చైతన్యకి పెదలంక పిస్టన్ కవి అని పేరు పెట్టింది కూడా ఇతనే. అస్సలు కథలో కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది ఇక్కడే, నిశ్శబ్దంగా పనిచేసే సత్తాకి, డబ్బా కొట్టుకునే ప్రచారానికి మధ్య. సరే, కథ ఇలా సాగుతుండగా ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. ప్రతి కథలోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. మన కథలో ఆ మలుపు ఒక ఇంటెలెక్చువల్ రెబెల్ రాకతో మొదలవుతుంది. ఎవరావిడా? ఆవిడే సీత, ఊరి హెడ్మాస్టర్ గారి అమ్మాయి. కాని ఆవిడ గుర్తింపు అది మాత్రమే కాదు. తనకంటూ స్వంత అభిప్రాయాలు, విలువలు ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆమెది. రోజూ మల్లెపూలు పెట్టుకుంటుంది. ఆ సువాసన ఆమె ఆత్మగౌరవానికి, స్వచ్ఛతకి ఒక సింబల్ లాంటిది. ఒకరోజు సీత వాళ్ల నానమ్మగారి పాత లాకర్ ఒకటి తీసుకుని చైతన్య దగ్గరకొస్తుంది. చూడండి, దాన్ని ఎవరైనా సుత్తితో ఒక్క దెబ్బకు పగలగొట్టొచ్చు. కాని ఆమె అలా చేయలేదు. వస్తువులను గాయపరచకుండా ఎలా తెరవాలో తెలిసినొక వ్యక్తి నాకు తెలుసు అని చైతన్య దగ్గరికే వచ్చింది. అంటే ఇక్కడ విషయం ఒక తాళం తీయడం కాదు, బలాన్ని కాకుండా తెలివిని, నైపుణ్యాన్ని నమ్మడు. ఇక చైతన్య పని మొదలుపెట్టాడు. అతను సుత్తి, సమ్మెట లాంటివి వాడలేదు. చాలా నెమ్మదిగా, ఒక డాక్టర్ పేషెంట్ని పరీక్షించినట్టు ఆ తాళాన్ని పరిశీలించాడు. తన వేళ్లతో ఆ తాళాన్నెలా తడుముతుంటే అచ్చం ఆ తాళంతో మాటలాడుతున్నట్టే ఉంది. ఆ క్లిక్ అనే చిన్న శబ్దంతో సమస్య సాల్వ్ అయిపోయింది. అతని పనిలోనే ఉంది అతని క్యారెక్టర్ అంతా. పని అయిపోయాక సీత డబ్బులు ఇవ్వలేదు. దానికి బదులుగా ఒక మంచి కవిత్వ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది ఒక డీల్ కాదు, ఇద్దరి మధ్య ఉన్న ఒకే రకమైన ఆలోచనల మార్పిడి. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధం మొదలవడానికి ఇదే ఫస్ట్ స్టెప్. ఓకే, ఒకవైపు చైతన్య, సీతల మధ్య ఇలా ఒక సైలెంట్ అండర్స్టాండింగ్ ఏర్పడుతోంది. సరిగ్గా అదే టైంలో కథలోకి ఒక పెద్ద గర్జనలాంటి శబ్దం ఎంటర్ అవుతుంది. అది చైతన్య విలువలకు 100% వ్యతిరేకమైన ఒక వ్యక్తి. అతనే బుల్లెట్, బాబ్జీ. తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సౌండ్తో ఊరంతా దద్దర్లిపోవాలి. అంత పైపైన హడావిడి, బిల్డప్. మన చైతన్య ఏమో సైలెంట్గా పనిచేసుకుపోతాడు. బాబ్జీ ఏమో సౌండ్తో హంగామా చేస్తాడు. ఒకరిది సత్తా, ఇంకొకరిది ఉత్త డొల్ల. డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ బాబ్జీ బిల్డప్కి సీత ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టింది. విఐపి వాష్ చేయిస్తే సరిపోదు బాబ్జీగారు, లోపల ఇంజిన్ డొల్లగా ఉంటే ఏం లాభం అంది. అబ్బా, ఎంత పదునైన మాట! ఇక్కడితో సత్తాకి, స్టైల్కి మధ్య ఓపెన్ వార్ మొదలైనట్టే. దీంతో బాబ్జీకి ఇంకా కాలిపోయింది. చైతన్యను చూసి ఎగతాళిగా అన్నాడు, ఏంటి, నీ కవిత్వమేమైనా గోదావరికి వచ్చే వరదల్ని ఆపుతుందా? చూద్దాంలే అని. ఈ ఒక్క అహంకారపు సవాలు కథని క్లైమాక్స్కి తీసుకెళ్ళింది. ఇదికే ఇద్దరు మనుషుల మధ్య గొడవ కాదు, రెండు వేరువేరు లైఫ్ స్టైల్స్ మధ్య పోరాటం. అలా అనుకున్నాడో లేదో 2025 వర్షాకాలం వచ్చేసింది. బాబ్జీ విసిరిన సవాలు అక్షరాలా నిజమయ్యే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రకృతి జడ్జ్ పాత్ర పోషించబోతోంది. అసలైన పరీక్ష ఇప్పుడే మొదలు. ఇక చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో. మొదటి రోజు వర్షాలు మొదలయ్యాయి. మూడో రోజుకేమో గోదావరి పొంగడం స్టార్ట్ అయింది. 5వ రోజుకేమో అసలు సమస్య వచ్చింది. ఊరికి ప్రాణాధారమైన మెయిన్ ఇరిగేషన్ పంపు ఫెయిల్ అయ్యింది.
ఇక 6వ రోజుకి పొలాలన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి. ఊరంతా ప్రమాదంలో పడింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఊరికి ఒక హీరో కావాలి. మరి మన బుల్లెట్ బాబ్జీ ఎక్కడున్నాడు? హాయిగా సిటీలో ఉన్నాడు. కారణమేంటో తెలుసా? తన బైకంట ఈ బురదని తట్టుకోలేదట. ఎంత హాస్యాస్పదం! సౌండ్ చేసే హీరో సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఆ గ్యాప్ని నిశ్శబ్దంగా పనిచేసే సత్తా మాత్రమే నింపగలదు. 4. జస్ట్ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 4 గంటలపాటు చైతన్య ఆ చల్లటి మురికి నీళ్లలో పూర్తిగా మునిగిపోయి ఆ పంపుని బాగుచేశాడు. అది కేవలం 4 గంటలు కాదు, అతని డెడికేషన్కి, త్యాగానికి నిదర్శనం. ఆ 4 గంటల కష్టం తరువాత ఒక్కసారిగా ఒక పెద్ద గర్జనలాంటి శబ్దంతో ఆ పంపు మళ్లీ స్టార్టైంది. ఊపిరి పీల్చుకుంది ఊరంతా. చైతన్యం చేసింది సైలెంట్గా, కాని దాని రిజల్ట్ మాత్రం ఊరిని కాపాడేంత పెద్ద శబ్దం చేసింది. తుఫాను ఆగిపోయింది, ప్రమాదం తప్పిపోయింది. కాని ఆ తర్వాతేం జరిగింది? ఈ సంఘటన ఊరి ప్రజల ఆలోచనల్ని, వాళ్ల విలువల్ని ఎలా మార్చింది? అదే మన కథ ముగింపు. అప్పుడు హెడ్మాస్టర్ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇదే ఈ కథకి మొత్తం సారాంశం. గొప్పతనమంటే పెద్ద పెద్ద చదువులో, హోదాలో ఉండదు. ఇతరుల కోసం తమ చేతుల్ని మురికి చేసుకోవడానికి సిద్ధపడే వాళ్లలోనే అసలైన గొప్పతనముంటుంది. నిజమే కదా? అసలైన విలువ మనం చేసే పనిలోనే ఉంటుంది. అంతేకాదు, హెడ్మాస్టర్ గారు చైతన్య, సీతల బంధానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వాళ్ళిద్దరింట్లో ఒక మంచి లైబ్రరీ ఉండాలని, అందులో చైతన్య కవిత్వానికి కూడా ఒక షెల్ఫ్ ఉండాలని సూచించారు. ఎంత బావుంది కదా! ఇక్కడ చైతన్య నైపుణ్యం, సీత తెలివి, ఈ 2 ప్రపంచాలు ఒక్కటయ్యాయి. కథ ముగింపులో ఒక కొత్త సింబల్ మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు చైతన్య బట్టల మీద ఉండే గ్రీజ్ వాసన ఇప్పుడు సీత పెట్టుకున్న మల్లెల సువాసనతో కలిసిపోతుంది. ఈ 2 వాసనల కలయికే వాళ్ల భవిష్యత్తు. అంటే పని, కవిత్వం, నైపుణ్యం, మనసు అన్నీ కలిసిపోయిన ఒక అందమైన భవిష్యత్తనమాట. మొత్తానికి ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. రోజూ మనం చూసే ఈ గోలగోల ప్రపంచంలో పైకి కనిపించే ఆర్భాటానికే మనం విలువిస్తున్నామా, లేక సైలెంట్గా తమ పని తాను చేసుకుపోయే అసలైన సత్తాని గుర్తిస్తున్నామా? ఆలోచించాల్సిన విషయమే.